హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. దేశంలో అసలు ఏం జరుగుతోంది? 12 ఏళ్లుగా దేశాన్ని ఏలుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు షాక్ తగులుతోందా? 12 ఏళ్లుగా దేశంలో నలుగుతున్నటువంటి సమస్యలపై ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు ఆ ఉద్యమ రూపం దాలుస్తోందా? 12 ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నటువంటి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా ఇప్పుడు చుక్కెదురు కానుందా? రకరకాల సమస్యలు చుట్టుముడుతున్నాయి. దేశ రాజధానిలో ప్రస్తుతం దాదాపుగా 3-4 రోజులుగా కొనసాగుతున్నటువంటి విద్యార్థుల చలో మా పార్లమెంట్ కార్యక్రమం ముట్టడి పెద్ద ఎత్తున జరుగుతోంది. పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నెమ్మదిగా ఒక జెన్జీ ఉద్యమం మొదలవుతుందా? దేశంలో జెన్జీ ఉద్యమం మొదలైపోయిందా? రానున్న కాలంలో ఇలాంటి ఉద్యమాలు మరిన్ని జరగనున్నాయా అనేది ఒక పక్క చర్చ నడుస్తుంటే, మరోవైపు సొంత పార్టీ నుంచి ముఖ్యంగా మాజీ బీజేపీ నేతల నుంచి పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదురవుతోంది. అంటే అమిత్ షా, మోదీల ఏకఛత్రాధిపత్యానికి ఇప్పుడు చెక్ పడనుందా? ఖచ్చితంగా అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. ఇన్నాళ్ళు 12 ఏళ్లుగా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నా, ఎలాంటి విధానాలు అవలంబించినా, ఏ విధంగా వివిధ ఉద్యమాల్ని, వివిధ సమ్మెల్ని, వివిధ నిరసన ప్రదర్శనల్ని అణగదొక్కే ప్రయత్నం చేసిన, వ్యవస్థల్ని చేతిలో పెట్టుకుని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిన, ఎలక్షన్ కమిషన్ను చెప్పు చేతుల్లో ఉంచుకుని ఎస్ఐఆర్తో ఆటలాడిన, ఈవీఎం హ్యాకింగ్ చేసిన, సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఐటీ దాడులతో ప్రతిపక్షాలని భయపెట్టిన, ఇన్నాళ్ళు సాగినటువంటి ఈ నిరంకుశ ధోరణి ఇకపై సాగదా? అందుకే ఢిల్లీలో మొదలైనటువంటి ఈ ఉద్యమం, సోనం వాంగ్చుక్ దీక్షకు మద్దతుగా కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు, లక్షలాదిగా యువత తరలివచ్చి ఢిల్లీ రోడ్లపై సాగుస్తున్నటువంటి ఒక నిరసన ప్రదర్శన, పోలీసుల అమానవీయ చర్యలు, ఇష్టారాజ్యంగా లాఠీచార్జీలతో చితకబాదడం, ఇదొక యువత ఉద్యమాన్ని శాంతియుతంగా చేస్తున్నటువంటి ప్రదర్శనను అణగదొక్కే ప్రయత్నం చేయడం, ఇవన్నీ సమాజంలో ప్రతి ఒక్కరూ చాలా నిశితంగా గమనిస్తున్నారు. దీని యొక్క సెగ అన్ని రాష్ట్రాల్లోనూ అంటుకుంటోంది. ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్లో కూడా దీని ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఇతరత్ర ప్రదేశాల్లో కూడా దీని సెగ మొదలైంది. నిరసన ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. 22 లక్షల మంది విద్యార్థుల భవితవ్యంతో ఆటలాడినటువంటి ఎన్టీఏకు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు బాసటగా నిలుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక షాక్ తగలనుందా? హోంమంత్రి అమిత్ షా, ప్రధాని మోదీలకు ఇకపై ఏకఛత్రాధిపత్యంగా ఎదురు లేకుండా కొనసాగే వీలు లేదా అనేది ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. దీనికి నిదర్శనగా మాజీ కేంద్ర మంత్రి, విశ్వ హిందూ పరిషత్ నేత డాక్టర్ మురళీ మనోహర్ జోషి, ఈయన చేసినటువంటి ట్వీట్ అనేది ఖచ్చితంగా మోదీకి ఒక షాక్ అని చెప్పాలి. ముఖ్యంగా మోదీ, అమిత్ షా ద్వయానికి ఒక దెబ్బ అని చెప్పాలి. ఇన్నాళ్ళు మాట్లాడినటువంటి బీజేపీ నేతలు అంతర్గతంగా ఈ సమస్యపై పెద్ద ఎత్తున చాలా అసంతృప్తిగానే ఉన్నా పైకి నోరు మెదపలేని పరిస్థితి ఇన్నాళ్ళు మనకు కనిపించింది. కానీ ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. డాక్టర్ మురళీ మనోహర్ జోషి సైతం ఎక్స్ సాక్షిగా జరుగుతున్నటువంటి అన్యాయంపై, జరుగుతున్నటువంటి హింసాయుత విధానాలను ఖండిస్తూ ఆయన చేసినటువంటి ట్వీటు చాలా చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే పదే పదే పిలుపిస్తుందో వికసిత భారత్ అని, ఈ వికసిత భారత్ ఉద్దేశానికి ఇది మంచిది కాదు, వికసిత భారత్ లక్ష్యాన్ని ఇది దూరం చేస్తుంది అని చాలా క్లియర్గా, కేటగిరికల్గా డాక్టర్ మురళీ మనోహర్ జోషి చెప్పినటువంటి మాటలు చాలా చర్చకు దారితీస్తున్నాయి. ఆయన చేసినటువంటి ట్వీట్ ఏంటో ఒక్కసారిగా ఇప్పుడు పరిశీలిద్దాం. డాక్టర్ మురళీ మనోహర్ జోషి ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసినటువంటి మాటలు ఇవి. ఇట్ ఈజ్ painful to see young students from parts of the country assembled for days on the streets of New Delhi. దేశం నలువైపుల నుంచి వచ్చినటువంటి యువత దేశ రాజధానిలో ధర్నాకు కూర్చోవడం చాలా బాధాకరం. Their anxieties and concerns
వారి ఆందోళన, వారి బాధలు, వారి సమస్యలు రిగార్డింగ్ ద ఎగ్జామినేషన్ సిస్టమ్, ఏదైతే పరీక్షా విధానం, పరీక్షా వ్యవస్థ నెలకొందో లీకేజీలతో నిండిపోయి, ఆర్ జెన్యూన్ అండ్ మస్ట్ బి హ్యాండిల్డ్ విత్ ఎంఫతి. ఇది నిజమైందే, 100% సమర్థనీయమే. దీన్ని ఒక సరైనటువంటి విధానంలో ఈ సమస్యకు చెక్ పెట్టాలి, పరిష్కరించాలని ఆయన అంటున్నారు. అండ్ ఎ డిజైర్ టు ఫైండ్ ఏ లాస్టింగ్ సొల్యూషన్, దీనికి ఒక చిరస్థాయిగా పూర్తి స్థాయిలో ఒక పరిష్కారాన్ని ఆలోచించాలి. ఐ ఫెర్వెంట్లీ హోప్ దట్ దిస్ ఈజ్ నాట్ ట్రీటెడ్ మెరీలీ యాజ్ ఎ లా అండ్ ఆర్డర్ ఇష్యూ టు బీ ట్యాకిల్డ్ త్రూ ద యూజ్ ఆఫ్ ఫోర్స్. దీనిని ఒక శాంతి భద్రతల సమస్యగా భావించి బలగాన్ని ఉపయోగించి అణచివేసే ప్రయత్నం చేయకూడదు అంటున్నారు ఆయన. అంటే ఏ విధంగా అయితే పారామిలిటరీ బలాలని కానీ ఇతర పోలీస్ బలగాల్ని కానీ మోహరించి విద్యార్థులు శాంతియుతంగా ధర్నా ప్రదర్శన చేస్తున్నటువంటి విద్యార్థులపై లాఠీ చార్జ్తో ఆ ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నం జరిగిందో, ఆ విజువల్స్ మన కళ్ళ ముందు అందరూ చూసామో, ఈ విధానాన్ని డాక్టర్ మురళీ మనోహర్ జోషి, మాజీ కేంద్ర మంత్రి, విహెచ్పి నేత తప్పుపడుతున్నారు. అంటే దీన్ని ఒక శాంతి భద్రతల ఇష్యూగా చూసి దీన్ని ఫోర్స్తో అణగదొక్కే ప్రయత్నం చేయవద్దు అంటున్నారు ఆయన. ఇట్ ఈజ్ వెరీ పెయిన్ఫుల్ టు సీ దట్ ఈవెన్ యంగ్ గర్ల్స్ వర్ బ్రూటల్లీ మిస్హ్యాండిల్. ఆఖరికి మహిళలపై కూడా, యువతులపై కూడా నిర్దాక్షిణ్యంగా, అత్యంత అమానవీయంగా పోలీసు బలగాలు వ్యవహరించిన వీడియోలు కూడా ఇది మంచి విధానం కాదు అంటున్నారు డాక్టర్ మురళీ మనోహర్ జోషి. సచ్ యూజ్ ఆఫ్ ఫోర్స్ షల్ ఎలియనేట్ లార్జ్ సెక్షన్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఫ్రమ్ ద నేషనల్ గోల్ ఆఫ్ వికసిత్ భారత్. ఈ నేషనల్ గోల్ ఏదైతే ఉందో, భారతదేశ లక్ష్యం, వికసిత భారత్ లక్ష్యం ఏదైతే ఉందో, ఈ లక్ష్యాన్ని ఒక లార్జ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ని ఈ లక్ష్యం నుంచి దూరం చేస్తుంది మీరు ఇటువంటి ప్రయత్నాలు చేస్తే అని డాక్టర్ మురళీ మనోహర్ జోషి చెప్తున్నారు. ఇది నిజంగానే ఆలోచించదగ్గ విషయం, నిజంగానే ఒక షాకింగ్ అంశం. ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం ఏదైతే తమకు తిరుగులేదు, తాము ఏం చేసినా చెల్లుతుందంటూ ఇన్నాళ్ళు సాగిస్తున్నటువంటి ఈ దమనకాండ ఏదైతే ఉందో, ఈ విధానాలు ఏదైతే ఉన్నాయో, ఏకపక్ష నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో, ఏం చేసినా పర్లేదు, మేమేం చేసినా చెల్లుతుందనే ధోరణి ఏదైతే ఉందో, ఈ ధోరణికి చెక్ పట్టే సమయం వచ్చేసింది. ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు కావచ్చు, నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజ్కు వ్యతిరేకంగా సాగిస్తున్నటువంటి నిరసన ప్రదర్శన కావచ్చు, లేదా హర్యానా, పంజాబ్ నుంచి వేలాదిగా రైతులు ఇండియా యుఎస్ ట్రేడ్కు వ్యతిరేకంగా గళమెత్తినటువంటి పరిస్థితి కావచ్చు, చేపట్టినటువంటి మార్చ్ కావచ్చు. ఇలా ఒక్కొక్కటిగా ఒక ఉద్యమ రూపం దాలుస్తున్నాయి. ముఖ్యంగా ఒక ఫ్రస్ట్రేషన్ ఏదైతే 12 ఏళ్ళుగా ఉందో, ఈ ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు ఉద్యమ రూపం దాలుస్తోంది. ముఖ్యంగా అమిత్ షా, మోదీలకు కూడా చెక్ పడుతోంది. డాక్టర్ మురళీ మనోహర్ జోషి లాంటి నేతలు కూడా ఇప్పుడు గళమెత్తి కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుపడుతున్నారు అంటే పరిస్థితి, ఈ తీవ్రత ఎలా ఉందో అనేది అర్థం చేసుకోవచ్చు.